అస్మద్గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటే వీడియోలోకి వెళ్ళిపోదాం. వచ్చేది పౌర్ణమి, అందులోనూ అధిక మాస జ్యేష్ఠ పౌర్ణమి. ఈ అధిక మాస జ్యేష్ఠ పౌర్ణమి చాలా విశేషం. అందులో ఆదివారం కూడా వచ్చింది. ఆదివారం నాడు అధిక మాస జ్యేష్ఠ పౌర్ణమి అంటే ఆదివారం నాడు అమావాస్య వచ్చిన విశేషమే, ఆదివారం నాడు పౌర్ణమి వచ్చిన విశేషమే. ఇలాంటి పౌర్ణమి మనకి చాలా ఎన్నో సంవత్సరాలకు కానీ రాదు మళ్ళీ, ఎందుకంటే అధిక మాసం కదా. అందువల్ల ఈ అధిక మాసంలో ఎవరిని పూజించాలి అంటే మనందరికీ తెలుసు, లక్ష్మీనారాయణులు ఇద్దరిని పూజించాలి. విష్ణు అష్టోత్తరము లేకపోతే అన్నవరం వీర వెంకట సత్యనారాయణ వ్రతం చేసుకున్నా చాలా మంచిది. లక్ష్మీదేవిని ఆరాధించినా చాలా మంచిది. పసుపు రంగు తులసి దళాలు ఖచ్చితంగా పూజలో ఉండేలా చూసుకోవడం చాలా విశేషం. నైవేద్యంగా వడపప్పు పానకం కొన్ని పళ్ళు కూడా ఉంచేలా చూసుకోవాలి. మరి పౌర్ణమి తిథి ఎప్పటి నుంచి ఉంది అంటే శనివారం ఉదయం 11:57 నుంచి ఆదివారం ఉదయం అంటే 12 దాటాక 12:53 అంటే మధ్యాహ్నం కింద లెక్కకు వస్తుంది. అప్పటిదాకా ఉంది. అంటే రాత్రి పౌర్ణమి ఎప్పుడుంది? అది శనివారం నాడే ఉంది. ఈ రాత్రి పౌర్ణమి ఉన్న రోజుల్లో మరి ప్రదోష వేళ గనక అమ్మవారి పూజ చేసిన, ప్రదోష వేళ లక్ష్మీదేవికి పాలతో అభిషేకం చేసిన చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుందన్నమాట. అదే తిథి ప్రామాణికంగా చూసుకుంటే మరి ఈరోజు పౌర్ణమి వచ్చింది 11:57 నుంచి. అందులోనూ వెన్నెల్లో పారాయణ చేస్తే ఇవాళ చాలా మంచిది. మరి వెన్నెల్లో పారాయణ చేసేటప్పుడు కాస్త పటికి బెల్లము కాచి చల్లార్చిన పాలల్లో వేసి అన్ని యాలకులు కూడా వేసి సుగంధభరితంగా ఉన్నటువంటి ఆ పాలని ఒక లలిత అమ్మవారి యొక్క చిత్రపటం ముందర పెట్టి నైవేద్యంగా చూపించి ఇదంతా కూడా మనం ఎక్కడ చేసుకోవాలి? వెన్నెల్లో చేసుకోవాలి. ఒకవేళ వర్షాకాలం వల్ల మేఘాలు పట్టడం వల్ల మనకి చంద్రుడు కనబడకపోయినా పర్వాలేదు, ఒకసారి ఆకాశంలో చూసి చంద్రోదయం అయ్యేటటువంటి దిశగా చూసి నమస్కారం చేసుకుని చంద్రుణ్ణి భావన చేస్తూ అమ్మవారి ముఖవర్చస్సునే చంద్రబింబంగా భావన చేస్తూ ఆ పాలలో అమ్మవారి యొక్క ముఖ చంద్రబింబాన్ని చూస్తూ మనం ఈ పారాయణ చేయవలసి ఉంటుంది. ఆ 9 సార్లు కనుక పారాయణ చేస్తే మనం కూర్చున్న శరీరం చుట్టూ కూడా అమ్మవారి యొక్క శ్రీచక్రం యొక్క బలమైన రక్షణ కవచం ఒకటి ఏర్పడుతుంది. సరే, ఈ పౌర్ణమి నాడు మనం చేయవలసింది ఏంటి అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇల్లు వాకిలు శుభ్రం చేసుకోవడం, గుమ్మానికి చక్కగా పసుపు రాసుకుని బొట్లు పెట్టడం, ఆడవాళ్ళు కూడా కాళ్ళకి పసుపు రాసుకోవడం, తలస్నానం చేయడం ఇలాంటివన్నీ చాలా మంచిది చేయాలి. మెళ్ళో మంగళసూత్రానికి కూడా పసుపు రాసుకోవాలి. పౌర్ణమి నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్య మాంసాల జోలికి వెళ్ళకూడదు, ఉల్లి వెల్లుల్లి తినకూడదు, జుట్టు కత్తిరించడం, గోళ్ళు కత్తిరించడం, గడ్డం గీసుకోవడం, క్షవరం చేయించుకోవడం ఇలాంటి పనులు అసలు చేయకూడదు. ఇంట్లో ఎటువంటి గడబడలు కానీ ఆందోళన కానీ అశాంతి కానీ కలగకుండా చూసుకోవాలి. లక్ష్మీదేవి భూమి మీద సంచరించేటటువంటి సమయం పౌర్ణమి నాడు పుట్టింది అమ్మవారు. శక్తివంతమైనటువంటి అధిక జ్యేష్ఠ పౌర్ణమి నాడు మనం ఖచ్చితంగా 33 ఒత్తులతో కనుక దీపారాధన చేసినట్లయితే 33 కోట్ల దేవతల యొక్క అనుగ్రహం లభిస్తుంది అని చెప్పి మన పండితుల అభిప్రాయం. కుటుంబం మొత్తం భోగభాగ్యాలు ఉండాలి అన్న ఈ పౌర్ణమి నాడు వదులుకోకూడదు. పౌర్ణమి నాడు ప్రదోష సమయంలో లక్ష్మీదేవికి పూజ చేసిన, అమ్మవారి యొక్క లలితా సహస్రనామ స్తోత్రం చదువుకున్న అనారోగ్య సమస్యలన్నీ పోతాయి. అలాగే ఇల్లంతా కూడా సాల్ట్ వాటర్తో మాపు పెట్టుకోవాలి. మీరు ఉదయం స్నానం చేసేటప్పుడు కూడా నీళ్ళలో సాల్ట్ వేసుకుని స్నానం చేయాలి. వీలైతే సముద్ర స్నానం చాలా మంచిది. పౌర్ణమి రోజు వివాహమైనటువంటి ఆడవాళ్ళు ఖచ్చితంగా కాళ్ళకి పసుపు రాసుకోవాలి, పాపిట్లో బొట్టు పెట్టుకోవాలి, అలాగే మంగళసూత్రానికి కూడా పసుపు రాసుకోవాలి. ఈ రోజు ఎవరైనా మీ ఇంటికి ముత్తైదు కనుక వస్తే బొట్టు పెట్టి తాంబూలం ఇవ్వడం మర్చిపోవద్దు. మీకు ఎవరైనా సరే వచ్చి చేయి జాపి ఏదైనా అడిగితే దాన ధర్మాలు చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ రోజు చేసే దాన ధర్మాలకి అధికమైనటువంటి ఫలితం ఉంటుంది. పూజలకి, హోమాలకి అన్నింటికీ కూడా 1,000,000 రెట్ల ఫలితం ఉంటుంది. అలాగే పౌర్ణమి మరియు అమావాస్య దినాలలో గనక అందులో మరీ ముఖ్యంగా ఆదివారం కూడా మాంసాహారం తినకూడదు. అలా తింటే కనుక ఇంట్లో ఆర్థికపరమైనటువంటి లోటుపాట్లు ఏర్పడతాయి, కష్ట నష్టాలు వస్తాయి. సాయంకాలం ప్రదోష సమయంలో 6 గంటల సమయంలో మీరు ఐశ్వర్య దీపం వెలిగించుకోవచ్చు. ఐశ్వర్య దీపం అంటే పెద్ద ప్రమిద నిండా సాల్ట్ వేసి, సాల్ట్ మీద ప్రమిద పెట్టి, ప్రమిదలో ఆవు నెయ్యి వేసి, ఆవు నేతితో దీపారాధన కనుక చేసుకున్నట్లయితే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. అలాగే మీరు లక్ష్మీదేవి ముందు పసుపు క్లాత్ పరుచుకుని దాంట్లో 5 యాలక్కాయలు, ఒక చిల్లర నాణం పెట్టి మూట కట్టి ఆ మూటకి కూడా ధూపదీపాలు కనుక చూపించి అది తీసుకొచ్చి మీరు డబ్బులు ఉన్నటువంటి బీరువాలో కనుక భద్రపరచుకుందాం. ఆర్థికపరమైనటువంటి కష్ట నష్టాలు తగ్గుముఖం పడతాయి. అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మనకి మరీ ఎక్కువగా కావాలి అంటే ఖచ్చితంగా ఈ పౌర్ణమి నాడు
మీరు లక్ష్మీ అష్టోత్తరం చదువుకున్నా, కనకధార స్తోత్రం చదువుకున్నా కూడా చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందాలి అంటే లక్ష్మీనారాయణులు ఇద్దరిని కూడా పూజించాలి. సాయంకాలం వేళ అంటే శనివారం సాయంకాలము గుమ్మం ముందర దీపాలు పెట్టుకోండి. ఆదివారం సాయంకాలం కూడా గుమ్మం ముందు దీపాలు పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే రాగి చెంబులో నీళ్లు పోసుకొని పెట్టుకోండి. రాగి చెంబులో నీళ్లు పోసుకొని మీరు ఈశాన్య మూల గనక పెట్టుకున్నట్లయితే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా లాగేస్తుంది. ఈరోజు మీరు గుమ్మం ముందు గుమ్మడికాయ కట్టుకున్నా కూడా చాలా మంచిది. అమావాస్య ఆదివారం, పౌర్ణమి ఆదివారము ఇలాంటి రోజులు విశేషమైనటువంటి రోజులు. అందులో అధిక జ్యేష్ఠ మాసం అంటే చాలా విశేషమైనటువంటి రోజులు కాబట్టి రావి చెట్టుకి నీళ్లు పోయండి. రావి చెట్టుకి నీళ్లు పోయడం వల్ల చాలా మంచిది. అలాగే అరటి చెట్టు కింద కనుక ఆవునేతి దీపారాధన వెలిగించినా కూడా చాలా విశేషం అనమాట. మీరు పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, సాల్ట్ ఈ 5 వస్తువుల్ని కూడా ఈ ప్రత్యేకంగా ఈ అధిక జ్యేష్ఠ మాసంలో వచ్చేటటువంటి ఆదివారము, పౌర్ణమి నాడు కానీ, ఆదివారం, అమావాస్య నాడు కానీ ఎవరికి అప్పు ఇవ్వకూడదు, ఎవరి దగ్గర నుంచి తీసుకోకూడదు. అసలు లక్ష్మీ వస్తువులు అనమాట. ఈ పసుపు, కుంకుమ, సాల్ట్, పాలు, పెరుగు అని లక్ష్మీదేవికి సంబంధించిన వస్తువుల్ని ఎవరికి అప్పు ఇవ్వకూడదు. వాళ్ళు చేయబదులు అడిగినా కూడా ఎవరికి ఇవ్వకూడదు. అలాగే ఖర్చులు పెరుగుతూ ఉన్నాయనుకోండి, మీరు రావి ఆకు మీద స్వస్తిక్ గుర్తు వేసుకోండి గంధంతో. వేసుకుని అది పూజా గదిలో పెట్టుకోండి. అలాగే అమ్మవారి ఎదురుగుండగా లక్ష్మీదేవి అమ్మవారి ఎదురుగుండగా 5 లవంగాలు పెట్టుకోండి. ఇవన్నీ కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోతుంది. ఇంట్లో ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ పోతుందో ఆటోమేటిక్గా పాజిటివ్నెస్ వస్తుంది. ఖర్చులు అలా నిలబడతాయి అన్నమాట. అలాగే పౌర్ణమి రోజు పొరపాటున కూడా తులసి దళాలు తెంపకండి. అలాగే మీరు చేసే లక్ష్మీనారాయణ పూజలో ఖచ్చితంగా పసుపు రంగు పూలు, తులసి దళాలు ఉపయోగించండి. చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుందన్నమాట. ఎవరికైనా సరే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఈ పౌర్ణమి నాడు పసుపు రంగు క్లాత్లో పసుపు కొమ్ములు పెట్టి దేవుడి దగ్గర పెట్టి అది జాగ్రత్తగా పూజ చేయండి. అలాగే జాతకంలో ఉన్నటువంటి నవగ్రహ దోషాలు పోవాలన్నా ఏమీ పోవాలన్నా కూడా పౌర్ణమి నాడు ఏం చెయ్యాలి? ఓం నమో భగవతే వాసుదేవాయ కానీ, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అని కానీ, ఓం హ్రీం శ్రీం క్లీం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః అన్న మంత్రాలను కానీ పదే పదే చాంటింగ్ చేయండి. అమ్మవారి నామాలు కానీ, స్వామివారి నామాలు కానీ అవి చాంటింగ్ చేయడానికి నియమాలతో పని లేదు. సర్వకాల సర్వావస్థలందు మానసికంగా చాంటింగ్ చేసుకోండి. ఇప్పుడు నామాలు చదువుకోవడానికి మాత్రం నియమాలు అక్కర్లేదు. ఎందుకంటే పైకి ఉచ్చరించకూడదు, మానసికంగా జపం చేసుకోవాలి. అలాగే శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః మీరు ఏ నామం చదువుకున్నా కూడా అఖండమైనటువంటి ఫలితం ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఈ రోజంతా కూడా పౌర్ణమి, ఆదివారం వచ్చినటువంటి ఇలాంటి అధిక జ్యేష్ఠ మాసంలో వచ్చేటటువంటి రోజును అభిషేకం చేయించుకున్నా, శివాలయ దర్శనంలో శివలింగాభిషేకం చేసుకున్నా, ఎలాంటి అమ్మవారి ఆలయానికి వెళ్ళి కుంకుమ పూజ చేసుకున్నా, అలాగే ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయానికి వెళ్ళి తమలపాకులతో పూజ చేయించుకున్నా చాలా విశేషంగా కలిసి వస్తుంది. ఆర్థికపరమైనటువంటి చిక్కులన్నీ కూడా విడిపోతాయి అన్నమాట. కాబట్టి ఇలాంటి ఒక పౌర్ణమి రోజు అందరూ కూడా ఆ అమ్మవారి యొక్క దివ్య కటాక్షాలలో మునిగి తేలాలని చెప్పి కోరుకుంటూ లోకా సమస్త సుఖనభవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.